పార్కులు తయారు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నుంచి పరిశీలించుకునేటువంటి అవకాశం ఉంది. నేను మీకు అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, మన వెంకటగిరి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే ఇక్కడ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఇద్దరు గెలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా వైసీపీ గెలిస్తే గత 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగిందో మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఒక్క పని కూడా వాళ్ళు చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అందుకే మతాలు, వర్గాలు, వర్గాలు పక్కన పెట్టండి. అందరూ కూడా ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించండి. మేమందరూ మీకు తోడుగా ఉంటాం. మా ఆఫీస్ ఎప్పుడు 24/7 తెలిసే ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ సమస్య మా దగ్గర రండి, తప్పకుండా మీ సమస్య పరిష్కారం కోసం ఈ సమయం తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు మీకు వెంకటగిరి పురపాలక పట్టణంలో మనకి కోర్స్ హాస్పిటల్ దగ్గర 100 పడక హాస్పిటల్ కేంద్ర ప్రభుత్వ నిధులతో మీకు జరుగుతాయని చెప్పి మరొకసారి మీకు అందరూ. అంతేకాదు మనకి ఎయిర్టెల్ నుంచి మనకి పుల్లల వరకు దాదాపు 10 ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మనకి ల్యాండ్ పవర్ ఎక్కువ ఉంది. ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు, యువకులు ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారు ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ల్యాండ్ పవర్ అవసరమైనటువంటి పరిశ్రమల స్థలాల్లో అది కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి అవి తీసుకొచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తే మనకి దాదాపు 40,000 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్ని కావాలంటే